ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రచార స్పీడ్ పెంచాయి. స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలతో ఢిల్లీలో అంతా హడావుడి కనిపిస్తోంది. ఢిల్లీలో త్రిముఖ పోరు జరుగుతోంది. తొలుత బీజేపీ ఆప్ మధ్య ఫైట్ ఉంటుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ కూడా జోరు పెంచింది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కత్తులు దూసుకుంటున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 సీట్లను గెలుచుకుంది. అదే జోష్ అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందని భావిస్తున్నారు కమలనాథులు. మొత్తంగా హస్తినా ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఇక ఢిల్లీలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. అబద్దాలు చెప్పడంలో కేజ్రీవాల్ దిట్టన్నారు నడ్డా. ఫిబ్రవరి 5న పాలేవో నీళ్లేవో తేలిపోతుందని చెప్పారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీలో అల్లర్లకు ఆప్ ఎమ్మెల్యేలు కుట్ర పన్నారని ఆరోపించారాయన. కేజ్రీవాల్ హయాంలో యమునా నది కలుషితమైందని విమర్శించారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. యూపీలో శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్నామంటున్న యోగి ఢిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదన్నారు. అయితే ఢిల్లీలో శాంతి భద్రతల అంశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందన్నారు. కానీ ప్రభుత్వాల్ని కూల్చడం, ఎమ్మెల్యేలకు వలవేయడంలో అమిత్ షా బిజీగా ఉన్నారంటూ బీజేపీపై వ్యంగ్యస్త్రాలు సంధించారు కేజ్రీవాల్.